అర్థం చేయనోడు వాడు ఏ ఫ్రూటో నాకు తెలీదు. నొప్పి వచ్చినా పర్వాలేదు, వాక్యం చదవనోడు ఆయనకి అసలు అక్కర్లా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రథమ ఫలాలుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు మన జీవితాల్లో. పక్షిని అడగలేదు ఆయన, జంతువుని అడగలేదు ఆయన, నీటిలో ఈదే వాటిని అడగలేదు, భూమి లోపల కలిసి తిరిగే వాటిని అడగలేదు. కేవలం నిన్ను నన్ను మాత్రమే అడిగాడు, నువ్వు నాకు ప్రథమ ఫలంగా కావాలి అని. అప్పుడు ఎంత స్థాయి ఇచ్చినట్టు మనకే. దేవుడు ఓ సెలబ్రిటీ కాదు ఆయన, ఒక రాజకీయ నాయకుడైతే కాదు, లేదా మంచి ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన. ఆయన అత్యున్నతమైన దేవుడు అంతే. ఆయన ఎవరు సమీపించారా అని తేజస్సులో ఉన్న అమరుడు. ఆయనను సమీపించడం ఎవరి తరం కాదు, ఆయనను ఎవరు చూడలేరు. ఈవెన్ దేవదూతలు కూడా 2 రెక్కలతో, ముఖాలు కప్పుకొని 2 రెక్కలతో, దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతున్నటువంటి 6 రెక్కలు కలిగి ఉన్నటువంటి కెరూబులు, శెరూబులు చూడ